హాయ్ అండి. ఈరోజు మనము ఆంధ్రులు పెద్ద పండగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజుని భోగి అంటారు. ఈ భోగి పండుగ సాధారణంగా మనకు జనవరి 13 లేదా జనవరి 14 తేదీలో వస్తుంది కదండి. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వల్ల భూమిపై బాగా చలి పెరుగుతుందంట. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగ మండే చలి మంటలు వేసుకునేవారంట. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం, ఈ చలిని తట్టుకునేందుకు బగబగ మండే మంటలు అందరూ వేయటం వల్ల ఈ రోజుకి భోగి అని పేరు వచ్చిందంట. అయితే మేము ఇలా బయలుదేరి వచ్చేసాం అన్నమాట అండి. ఇలాగా మేము ఎంటర్ అయ్యేటప్పటికి ముగ్గులు పోటీలు జరుగుతున్నాయన్నమాట. ఇలా ఎంటర్ అయ్యాను అంతేనండి. ఇలా కార్ దిగామంతే. ఇలా కంటిపూడి సత్యనారాయణ గారండి మమ్మల్ని చాలా ప్రేమగా ఆహ్వానించారు. మన వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు, వెళ్ళండి అమ్మ అన్నారనమాట. నాకు అలా పిలవడము చాలా బాగా నచ్చింది. చూడండి, మనకి ఇలా ఆ పలకరించే ఆ మాట వల్ల ఒకరి మధ్య ఒకరికి ప్రేమలు, సంభాషణలు, బంధాలు ఇలా పెరుగుతూ ఉంటాయన్నమాట. మాటకి అంత విలువ ఉంటుంది, అన్నీ ఇచ్చినట్టు అవుతుంది అనమాట ఒక్క మాట వల్ల. ఇలాగా ముగ్గులు పోటీలు ఫస్ట్ సెలబ్రేషన్స్ చూసేసిన తర్వాత మొత్తం ముగ్గులు పోటీలు అయిపోయిన తర్వాత 12 o'clockకి అయిపోయిందనమాట. అందరము 12:30 ఆ మధ్యలో అందరూ మళ్ళీ భోజనం అనమాట. ఆ ముగ్గులు అందరూ చాలా చాలా బాగా పెట్టారు. నేను లైవ్ ద్వారా మీకు అందరికీ ముగ్గులు చూపించాను. చాలా చక్కగా డిజైన్ వేశారు, చాలా చక్కగా కలర్స్ వేశారు. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారనమాట. ఈ ముగ్గులు పోటీ అయిపోయిన తర్వాత అందరికి ఇలా వేడి వేడి భోజనాలు ఏర్పాటు చేశారు. చికెన్ కర్రీ, ప్రసాదం, బిర్యానీ. ఈరోజు భోగికి అందరూ ట్రెడిషనల్గా ఏంటి అంటారు, అత్తేసరు, బెల్లము, నెయ్యి, పచ్చి పులుసు చేస్తారుగా. ఎవరు ఏ విధంగా తింటే ఆ విధంగా ఫుడ్ ఇక్కడ అరేంజ్ చేశారండి. అందరూ వేడిగా భోజనాలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి అన్ని వివరంగా చెప్పడానికి ఈ గ్రీన్ శారీ ఎవరండి, అనంతలక్ష్మి అనమాట. ఆవిడ యాంకర్గా పెట్టారనమాట. ఆవిడ చాలా చక్కగా ముగ్గులు వేయడం దాని గురించి వివరంగా చెప్పారు. నేను లైవ్లో దాన్ని షూట్ చేశాను. లైవ్ షూట్ చేయడం వల్ల ఇలా షూట్ చేయడము కుదరలేదన్నమాట. మళ్ళీ ప్రత్యేకంగా షూట్ చేయడము. ఆవిడ చాలా బాగా యాంకరింగ్ చేశారు. ఇలా చెప్పడం వల్ల కూడా మనకి చెప్పే వాళ్ళు ఉండడం వల్ల కూడా మనకి చాలా బాగా. చికెన్ పొగడి ఎంత, ఏ రేట్ కొనుక్కోవాలి? పావు కేజీ 150. చికెన్ పొగడి, మిరగా బజ్జీ మీ స్పెషలా? ఈవినింగా ఇప్పుడా సాయంత్రమా? ఓకే. ఆవిడ మాట్లాడే పద్ధతి అంతా నాకు చాలా బాగా నచ్చిందనమాట. తర్వాత చూడండి, ఇక్కడ అందరము లేడీస్ అందరము ఇక్కడ జల్దీ 5 ఆడుకున్నాం అనమాట. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఇక్కడికి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ కూడా అరేంజ్ చేశారు. అది చాలా యాక్టివ్గా, సపోర్టివ్గా, చాలా బాగా నచ్చింది నాకు ఆవిడ అలాగ చెప్పడము. అందరము హ్యాపీగా ఇలా ఆడుకున్నాం అనమాట. అందరము జల్దీ 5 అయితే జల్దీ 5 లేదు కానీ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ పెట్టి నెక్స్ట్ హౌస్ పెట్టేశారనమాట. ఇలా కోడి పందాలంటేనే మన సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఒక సాంప్రదాయ క్రీడగా ఉంటుంది ఇది.
ఓకే ఓకే. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ కూడా వచ్చామండి. ఇక్కడ కబడ్డీ పోటీలు కూడా వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. చాలా 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 బాగా నచ్చినాయి నాకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఫస్ట్ టైం అనమాట నేను ఇలాగ చూడడము. ఈ మా ఎన్టీ రాజుపురము మల్లెపల్లి కబడ్డీలో ఫస్ట్ కబడ్డీ ఆడారనమాట. అయితే మా ఊరి వాళ్ళు ప్రాక్టీస్ కన్నా నాకు మల్లెపల్లి వాళ్ళు చాలా చాలా బాగా ఆడారు. వాళ్ళకి చాలా ప్రాక్టీస్ ఉంది. ఇంతకీ ఇక్కడ ముగ్గులు వేసిన వాళ్ళు ఎవరెవరు? నేను అనుకున్నాను అక్కడ ఆడవాళ్ళందరూ అంత కలర్ఫుల్ గా కూర్చున్నారు అన్నప్పుడే నాకు అర్థమైపోయింది ఈ కలర్ఫుల్ ముగ్గులకి కారణం మా వాళ్ళే అని. ఇంతకీ గిఫ్ట్లు అనౌన్స్ చేయలేదు కదా, అందుకే నేను వచ్చాను. అంటే నేను కూడా చూడలేదు ముగ్గులు ఎవరెవరు ఎంత బాగా వేశారు, కానీ ఆల్మోస్ట్ యాక్చువల్లీ మన ఆడవాళ్ళు అంటేనే అందం, అందం అంటేనే ఆడవాళ్ళు. అంత అందమైన ఆడవాళ్ళు ముగ్గేస్తే గిఫ్ట్ రాకుండా ఎలా ఉంటుంది? కాకపోతే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉంటుంది అంతే తప్ప అందరూ సూపర్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అందరికి మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ హలో అందరికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా తరపు నుంచి నమస్కారం. అందరూ చాలా చాలా బిజీగా అక్కడ చాలా మంచి మంచి గేమ్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ జరిగే గేమ్స్ అన్ని కూడా ఇయర్లో ఒక్కసారి మాత్రమే జరుగుతాయండి. అదే గొప్ప విషయం. ఇంతకీ అక్కడ విన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. చాలా చాలా సంతోషం. మా ఆడపడుచులు అందరూ వచ్చి చక్కగా మీకోసం అరేంజ్ చేసినటువంటి చైర్స్లో కూర్చుంటే ప్రోగ్రామ్ చేయడానికి నాకు మంచి ఎనర్జీ వస్తుంది. జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలో భాగస్వాములైనటువంటి మా ఆడపడుచులు నా అక్క చెల్లెలందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, ఎవరైతే విన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, రెడీ. మరి మీకోసం కార్యక్రమంలో వన్ మోర్ డాన్స్ నెంబర్ ప్రజెంట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక్కడున్న కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. నా మనసు ఒప్పుకోవట్లేదు. దయచేసి అందరూ కూడా వచ్చి కూర్చోవలసిందిగా నా విన్నపం. ప్లీజ్ దయచేసి అందరూ రావాలి. చక్కగా ఒకసారి గట్టిగా అరవచ్చు కదా. ఎంత స్ట్రెంత్ ఉన్నారు అన్నది ముఖ్యం కాదు, ఉన్న వాళ్ళు ఎంత హుషారుగా ఉన్నది అన్నదే నా ముఖ్యం. అవునా కదా? అవునా కదా? చాలా మంది ఉంటారు కానీ ప్రయోజనం ఏంటి? కానీ కొంతమంది మరి మీరు సాంప్రదాయంగా ఉండదు సుమి. మా ఊరంతా అక్కడ భోజనాలు అనమాట అండి. అందరికీ ఇలా అందరికీ భోజనాలు పెట్టడం కూడా చాలా మంచిదండి. అందరికీ వీళ్ళు చేసిన ఇలా 3 రోజుల భోజనాల పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. అన్నదానం అని అనకూడదు, కానీ దీన్ని సంపూర్ణ సంతృప్తినిచ్చినట్టు అవుతుందన్నమాట ఇలా భోజనాలు పెట్టడం ద్వారా. అంటే ఇలా భోజనాలు పెట్టడం ద్వారా పొందే తృప్తి తాత్కాలమైనప్పటికీ అది సంపూర్ణమైనదిగా సంపూర్ణముగా సంతృప్తిగా అనిపిస్తుంది. ఇలా అందరికీ భోజనాలు పెట్టడం కూడా చాలా మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే అన్నం పెట్టకుండా పంపించేవారు కాదంట. ఇలా 3 రోజులు ఏర్పాటు చేసిన భోజనాలు పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. మా మరదలుకి ఫస్ట్ టైం అంట ఇలాగ చూడడము. తను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. అంటే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఇది చూసి ఇలాగ ఈ ట్రెడిషనల్గా జరిగిన ఇలా ముగ్గులు పోటీలు, ఇలా కోడి పందాలు, ఇక్కడ ఆడిన ఆటలు అన్నీ చూసి తను చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అంట ఇలా డీజే సౌండ్తో ఇలా డ్యాన్సెస్ అన్నీ చూడడము తను చాలా బాగా నచ్చింది. అసలు ముగ్గులు పోటీలో లాస్ట్లో ప్రైజెస్ ఇచ్చారనమాట. అయితే మా మనోతేజ్ అంటే మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి, వాడికి నిద్ర వచ్చేస్తుంది అనమాట. మేము లాస్ట్ వరకు ఉన్నాము.
లాస్ట్ ప్రైజెస్ ఇచ్చేటప్పుడు లేవు. అడు అదర్ యాక్టివిటీస్ అన్ని చేయిస్తారు. కాకపోతే ఇక్కడున్న చాలా మంది ఇంత పిల్లలు ఉన్నారు. నాకు ఒక చిన్న అవకాశం ఇస్తే ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఒకసారి పిల్లలందరూ స్టేజ్ పైకి రాగలుగుతారా? చిన్న పిల్లలందరూ స్టేజ్ పైకి వస్తారా? అరే నాన్న, నేను నడిచే పిల్లల కోసం మాట్లాడుతున్నాను. పాకే పిల్లాడివి, పాలు తాగే పిల్లాడివి, నీకెందుకు చెప్పు అని. నువ్వు రాకు, అక్కడే ఉన్నావు. చిన్న పిల్లలు అందరూ రావాలి ప్లీజ్. చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. అంటే మీరు కాకుండా ఆడపిల్లల కోసం నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ అది కూడా క్లారిటీగా చెప్పాలి. కమ్ టు ద స్టేజ్. ఇలా చిన్నపిల్లలు అందరితో కూడా ఇలా డ్యాన్స్ వేయించారండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా నిక్షిప్త కూడా, మా తమ్ముడు కూతురు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఈవిడైతే చాలా సూపర్ అండి. చాలా చాలా బాగా వేసాడనమాట. వాడు స్టేజ్ దిగ్గానే వాడికి కంగ్రాట్స్, చాలా బాగా డాన్స్ చేస్తారా అని చెప్పాను అనమాట. SVS సౌండ్స్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ కార్యక్రమాన్ని చాలా చక్కగా చూసినటువంటి ఆడపడుచులు, మహిళలు, మహారాణులు, అలాగే ముగ్గుల పోటీలో భాగస్వాములై విన్నర్లు అయినటువంటి మహిళలందరికీ కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా అలాగే కేతిన వెంకన్న చౌదరి గారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఒక కార్యక్రమం సంబరాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం. పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అమ్మమ్మ గారింటికి వచ్చారు? చేయి పైకెత్తండి. ఒకటి షూట్ చేయలేదు కానీ మిగతావన్నీ నేను షూట్ చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నెక్స్ట్ సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా షూట్ చేస్తాను. చాలా ఇలా భోగి సెలబ్రేషన్స్, ఫస్ట్ మార్నింగ్ ముగ్గుల పోటీతో, నెక్స్ట్ మేము అందరం ఆటలు ఆడుకున్నాము. నెక్స్ట్ కోడి పందాలు, ఇంకా వేరే వేరే ఆటలు కూడా ఉన్నాయనుకోండి. అన్నీ అందరూ చాలా బాగా ఈరోజు అందరూ మేము బాగా ఎంజాయ్ చేసాము. నేను కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్ కూడా కొద్దిగా ప్రమోట్ అయినట్టు అయిందనమాట. ఇప్పుడే వచ్చినటువంటి మా ఆర్గనైజర్ గారు యానం సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ బాధ్యతను మీకే చెప్తున్నాం. పట్టుకోండి ప్రముఖులు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? వరుస అలా మారిపోయిందా? సర్లే, హాయనే బావలే. ఓకే, మరొక ప్రముఖ ముఖ్య అతిథి పోతుల మోహన్ రావు గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే మరొక ప్రముఖులు, ముఖ్య అతిథులు కంటిపూడి సత్యనారాయణ గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కంటిపూడి రాజా గారిని కూడా సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. కానుకొనల శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ మీరు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. అలాగే స్టేజ్ కొంచెం దూరం అవడం వల్ల సానిపిల్లి రాజేంద్ర గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సానిపిల్లి సుబ్బారాయుడు చౌదరి, రామకృష్ణ గారు గండేపల్లి, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. పిప్పర్ల సురేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మరి ఆవు పేడతోటి పిడకలు వేసి ఉదయాన్నే భోగి రోజున తలస్నానం చేసి పోటా పోటీలుగా మాట్లాడుతుంటుంటే మరి ఎవరు ఎన్ని దండలు వేశారు,
అని మన traditional తాతలు గా అవ్వలు జరిగిన అమ్మమ్మలు విషయాలని చాలా మరి అత్తయ్యలు అందరూ వివరంగా చూసి చెప్పారు. ఆనందించేవారు. ఆ రోజున కొనుమరుగైపోయినాయి. మరి హరిదాసులు కొనుమరుగైపోయారు. అలాగే గంగిరెద్దులు కొనుమరుగైపోయినాయి. మరి ఊరంతా వచ్చే డప్పులన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఈ రోజంతా కూడా పాజిటివ్గా ఉన్నాం. పండగ రోజు అందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి ఇంట్లో కూడా సంతోషంగా ఉన్నట్టు ఇక్కడ కూడా మేము పడ్డ శ్రమ ఏంటో పెద్దలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఇంత అత్యుత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత కాలాతీతమైనా సరే మీరు వేచి ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా